నా కూతురుని ముఖం చూసి మోజుపడొచ్చిందనుకున్నావు కదూ? మన మీనాక్షి మెళ్ళలో తాళి కడదామని బోళ్ళన్ని కలలు కన్నాడు పాపం. నా కూతురు చెబుతుందిరా, నువ్వు తనకక్కర్లేదని, నువ్వంటే తనకు అసహ్యమని, నిన్ను పెళ్లి చేసుకోనని. నిన్ను నలుగురిలో కుక్క కంటే హీనంగా చూస్తుంది. అప్పుడు దాని పక్కన వాడు ఉంటాడు. వాడే నువ్వు దేవుడిలా పూజిస్తావే, నీ స్నేహితుడు. వాడి గురించి ఇంకొక మాట మాట్లాడావంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. వాడు నాకు ద్రోహం చేయడు. చేస్తాడు. మీనాక్షి వాడికే సొంతమని వాడి నోటితోనే చెప్తాడు. నేను చెప్పిస్తాను. లేదు లేదు, ప్రాణం పోయినా వాడు అలా చెప్పడు. దేవుడి మీద కంటే నాకు వాడి మీద నమ్మకం ఎక్కువ. వాడు నాకు ద్రోహం చేయడు. వాడి మీద నీకంత నమ్మకం ఉంటే పన్నెంకాయరా. నా కూతురు మెళ్ళలో నువ్వు తాళి కడితే నువ్వేం చెబితే అది నేను వింటాను. అదే కృష్ణగాడు కడితే నేనేం చెబితే అది నువ్వు వినాలి. వాడి తల నరికి నా చేతిలో పెట్టమంటే పెట్టాలి. ఈ జంక్షన్ లో ఇంతకాలం గెలవడం కాదురా, ఇప్పుడు గెలిచేవాడిదే సిసలైన గెలుపు. ఇదే మన ఆఖరి పద్యం. దమ్ముంటే కాయరా, కాయ్. ఇదంతా ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో నాకు తెలియట్లేదు. కానీ ఇప్పుడు నేను చెప్పిందంత నిజం. నీకేం చెప్పి ఓదార్చాలో నాకు తెలియట్లేదు. సంగీత వెళ్ళిపోతానంటోంది, కానీ ఎక్కడికని వెళ్తుంది? ఇక్కడ అందరినీ ఏడిపించి ఎవరికి మనశ్శాంతి లేకుండా చేసి నాకేమీ వద్దు. నా వల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న స్నేహం చెడిపోకూడదు. ఈ జన్మంతా నీతో ఆనందంగా గడిపేశాను అనుకుంటాను. దాసు గారు. దాసు, ఏమైందిరా వాడికి? ఆగండి, మీరెందుకు వచ్చారు? మీకేం పని ఇక్కడ? ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఎక్కడికో, తన వెళ్ళనివ్వండి. నువ్వెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. వాడు నీలో ఆశ పెంచుంటే, దానికి నేను కూడా కారణమై ఉంటే, వాడు నీ మెళ్ళలోనే తాళి కడతాడు. రా, ఎక్కడది నా కాబోయే భార్య మీనాక్షి! 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 మీనాక్షి!
వాళ్ళు లోపలికి వచ్చేస్తున్నారు దాస్ గారు. వాళ్ళ నువ్వెవడోరా రాస్కెల్? వాళ్ళు నేను రమ్మంటే వచ్చారు. దీని మెల్ల నేను తాళి కట్టడం చూడటానికి వచ్చాను. పారా మీనాక్షి 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 ఎక్కడ పోతావే? ఎక్కడికి వెళ్తావు? నా మాట వినండి. మీనాక్షి మీనాక్షి ఎక్కడికి వెళ్తావు? నీకు నీ తాళి కట్టినా కట్టకపోయినా నువ్వు నా దానివేనే. నేను చెప్పేది సార్ దాస్ గారు. చివరికి నీ కంటికి నేను పిచ్చోళ్ళయ్యాను కదే. ఏమని చేసుకోవాలన్నట్రా? నువ్వు దాన్ని చేసుకోవాలంటే నన్ను ఓడించు, నన్ను చంపేసి దాన్ని చేసుకో. దేవుని చెయ్యదు. నీకే చెప్తున్నాను, చెల్లెనే చెయ్యదురా. అది నా చెల్లెలురా, నాకు మాత్రమే చెల్లెలు. నీలాంటి అన్నయ్య దానికి అక్కర్లేదురా. ఇంకొకసారి మాట నాబట్టి నరికేస్తాను. పెద్ద మనిషి, అది వాళ్ల గొడవ, వాళ్లే తెలుసుకొని గెలిచినోడు చెప్పాలి, ఓడినోడు వినాలి. ఇదేగా 1కి 10 సార్లు నువ్వు వాళ్ళకి నూరిపోసింది. గెలిచి ఎవడు చెబుతాడో, ఓడి ఎవడు వింటాడో నాతో పాటు నువ్వు చూడు.
నేను ఓడిపోయానురా, ఓడిపోయాను. అందరి ముందు వెర్రివదనైపోయాను. ఇంకా నీ బతకలేను. చంపేరా, నన్ను చంపే, చంపే, చంపేరా, చంపే. నేను బతికున్నంత వరకు నువ్వు ఓడిపోవడానికి వీల్లేదు. తన మెళ్ళో తాళి కడితేనే నువ్వు గెలుస్తావనుకుంటే నాకు నువ్వు గెలవడమేరా కావాల్సింది. నాకు నీకన్నా విలువైంది ఏది లేదురా, ఏది లేదు. నాకు నువ్వు కావాలి, ఎప్పుడు నువ్వు కావాలి, నువ్వు మాత్రమే కావాలి. విన్నావుగా వాడేమన్నాడో? నీ కూతుర్ని వాడు వద్దన్నాడు. ఇప్పుడు నేనే గెలిచాను. నేను చెప్పింది నువ్వు వినాలి. చెప్పు, నువ్వేం చేయమంటే చేస్తాను. నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయమంటావా? నీ కూతుర్ని నా స్నేహితుడికిచ్చి పెళ్లి చేయి. నా కోసం నీ గుండె నేను కోసిస్తావు కదరా చెత్త నా కొడక. నీకివ్వలేని గుండె నాకెందుకురా చెత్త నా కొడక. అదేరా మన బూటీ.